జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్ళారట జోగి రమేష్కి. ఆయన్ని పరామర్శించడానికి జగన్ గారు వెళ్ళారు. ఏంటి కారణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అతను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఈ జనాన్ని రోడ్డెక్కించడం, జోగ్యాన్ని తిట్టించడం, అంబటిగాడితో తిట్టించడం, వాళ్ళ ఇళ్ల మీద దాడి చేపించడం, ఇదంతా కూడా కేవలం ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ చేసి 250 కోట్లు కొట్టేశారు అనేది దారి తప్పించడం కోసం ఎంతమందిని బలిచ్చేస్తున్నాడు జగన్ గారు అంటే నాకు మతిపోతుందండి. నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఏంటి చూపిస్తాను రండి. ఈ మొత్తం స్టోరీ ఎక్కడ మొదలైంది? ఈయన ఎవరో తెలుసు కదండి, వైవి సుబ్బారెడ్డి గారు. వైవి సుబ్బారెడ్డి గారు అంటే జగన్ గారికి సొంత బాబాయ్. ఇప్పుడు జగన్ గారు లబోదిబు మన గోల్ చేసేసి అబ్బాయి లడ్డూల్లో కల్తీ జరగలేదు, క్లీన్ చేయడం వచ్చేసింది అని జగన్ మాట్లాడేసి, ఆ తర్వాత రోజా మాట్లాడేసి, ఆ తర్వాత ఇంకో కార్యకర్త మాట్లాడేసి, జోకర్ గడ్ మాట్లాడేసి, అంబటోడు మాట్లాడేసి, ఇలా మొత్తం వైసీపీ వాళ్ళు అందరూ రోడ్ల మీదకి వచ్చి ఏం జరగలేదు అని ఎందుకంటున్నారు తెలుసా? అది కల్తీ జరిగిందని సిబిఐ చెప్పింది కాబట్టి. ఆ వాస్తవం, ఆ నిజం ఎక్కడైతే ప్రజలకు తెలిసిపోతే వైసీపీ అనేవాడిని ప్రతి ఒక్కరిని ఎవరినన్నా సరే చెప్పులతో కొడతారని భయపడి జగన్మోహన్ రెడ్డి ఇంత వందల వేల మందితో అబద్ధం చెప్పింటున్నాడు. కానీ డైరెక్ట్గా వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన ఆ టీటీడీకి చైర్మన్గా కూడా చేసిన వ్యక్తి, ఆయన ఏమంటున్నాడు చూడండి. Yes, I agree that they have submitted in their report that ghee is adulterated. And they have also mentioned adulterated ghee. నేను ఒప్పుకుంటున్నాను, ఆయన అన్నమాట చెప్తున్నాను. ఘీ కల్తీ జరిగింది, వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు, లోకేష్ గారు కాదు, లేకపోతే ఇంకో తెలుగుదేశం కార్యకర్త కాదు, ఇంకో జనసేన కార్యకర్త కాదు, ఇంకో రాయలసీమ హసాన కాదు. ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్, టీటీడీకి చైర్మన్గా చేసిన వ్యక్తి, ఘీలో కల్తీ జరిగింది, అందులో 250 కోట్లు కొట్టేశారు అని డైరెక్ట్గా సిబిఐ ఛార్జ్షీట్లో ఉంది. ఏమంటున్నాడు ఈయన? Applied because of so many people's involvement and some officers' involvement, some third persons' involvement in the, all those people were named and charge sheeted up. చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఆఫీసర్లు ఉన్నారు, థర్డ్ పర్సన్లు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఛార్జ్ షీట్లు వేశారు. కల్తీ జరిగింది. ఎంతండి? సిబిఐ ఎంత చెప్పింది? 234 కోట్ల రూపాయలు దొబ్బేశారు. ఇది కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఇక ఇప్పుడు కూడా నమ్మనోళ్ళు ఉంటే ఇక ఆ తెంగరమంగళంగానే మనం ఏం చేయలేం వాళ్ళని, అది పక్కన పెడితే ఇప్పుడు ఇది బయటికి రాకూడదు. ఇది బయటికి రాకూడదంటే దారి తప్పించాలి. ఎంత ప్లాన్డ్గా చేసాడు చూడండి రండి, జగన్ గారికి చెప్తాను. ఇప్పుడు ఇందులో 230 కోట్లు జరిగిందని చెప్పి సిబిఐ వేసిన ఛార్జ్షీటే. 231,51,32,625 రూపాయలు వెంకటేశ్వర స్వామి కొట్టేశారు. ఆ నెయ్యి కొనేది దీనిలో ఆ కెమికల్స్ ఉన్న దాన్ని కొనేసి ఇంత కొట్టేశారని సిబిఐ ఛార్జ్షీట్ వేసింది. వేసేస్తే ఈ 234 కోట్లలో అంబటి రాంబాబు గారికి నాకు తెలిసి 50 రూపాయలు కూడా ఇచ్చుండ్రు. ఈ జోకర్ రమేష్, గోర్ఖా రమేష్ గారికి 50 రూపాయలు కూడా ఇచ్చుండ్రు. కానీ అంబటి రాంబాబు గారు నోటుకొచ్చినట్టు వాగాడు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా హిందువులందరి దగ్గర కుక్క అయిపోయాడు. అలాగే ఈ జోకర్ రమేష్ గారు ఈడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి ముందు ఎటరైడ్ ఎంత బోగ్గళ్ళ మాట్లాడుతున్నాడని చెప్పి అందరూ చీకొట్టి మొహం మీద ఉమ్ములేసే పరిస్థితి. వీళ్ళిద్దరినీ కూడా చిన్నపిల్లలను రేపు చేసిన రేపిస్ట్ని తరిమినట్టు, ఓర కుక్కలను కొట్టినట్టు అక్కడ ఉన్న ప్రజలందరూ ఇళ్ల మీదకి వెళ్ళి ఘోరాల మీద దాడి చేశారు. ఎంత అవమానం అండి ఇది! ఎందుకండి? ఎందుకు అంత అవమానపడాల్సిన అవసరం ఏంటి? ఆ 234 కోట్లలో ఈ అంబటి కుక్క ఏమైనా 10 రూపాయలు ఇచ్చారు, 10,000 ఇచ్చారా? లేదా ఒక 50,000 ఇచ్చి? ఏమి లేదు, బలిపశువు. అలాగే ఈ జోకర్ గడికి ఏమైనా ఇచ్చి ఉంటారా? ఎందుకు రెచ్చిపోయారు వీళ్ళు? బలి పశువులు. జగన్మోహన్ రెడ్డి గారి ఆయన చేసిన, వాళ్ళ మనుషులు చేసిన ఈ 234 కోట్లు బయటపడకుండా రేయ్ అంబటి కుక్క మరుగు అనగానే వీడు మురిగేశాడు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశాడు. తర్వాత ఒరే జోకర్ కుక్క, గోర్ఖా కుక్క మురుగు అన్నాడు. మురుగు అనగానే ఈడేం చేశాడండి? తెలుగుదేశం పార్టీయే కల్తీ అని చెప్పిన వాస్తవే కదా చంద్రబాబు నాయుడు గారి పార్టీ. అది లోకేష్ ఉల్లు తగ్గింది, కొవ్వు తగ్గింది, కానీ బుర్ర పోయింది, పోయి తప్పే ఉంది. ఇవన్నీ కూడా వాస్తవే కదా. ఏమండి? ఈడు వచ్చి ఎలా తిట్టాడు జనాలకి. అప్పటికే వెంకటేశ్వర స్వామికి ఇలాగ అపవిత్రం జరిగింది, ఆ మొత్తం కల్తీ జరిగిపోయిందట, ప్రసాదం కల్తీ జరిగింది, పవిత్రమైన ప్రసాదం అని కోపంలో ఉన్నారు జనం. కోపంలో ఉన్నప్పుడు ఆ జనానికి వీళ్ళిద్దరిని బలేసాడు జగన్మోహన్ రెడ్డి.
ఒరే మీరు తిడితే వాళ్ళందరి కోపం మేము పడిపోద్ది, మీ ఇళ్ళమే జగన్ గారికి తెలుసు ఇళ్ళమే పడిపోతారని. కానీ వీళ్ళకి తెలియదు, ఎరిపప్పులు కదా వీళ్ళు మరొమనగానే మురిగేశారు. మురిగెత్తి జనం వెళ్ళి బుద్ధి చెప్పారు. వాళ్ళకి బుద్ధి చెప్తే వెంటనే మళ్ళీ చూడండి 2 చోట్ల కూడా సేమ్ స్ట్రాటజీ. ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని పిలిపించడం, కులం గురించి మాట్లాడించడం. ఇక అంబటి రాంబాబు గారి కూతురు గారు, నేను ఆడవాళ్ళని గౌరవిస్తాను, ఎదవలను మాత్రం గౌరవించను. ఏమండి ఆడి ఎదవ. కానీ వాళ్ళ కూతురు గారిని తీసుకొచ్చి ఏం చెప్పించారండి? కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆళ్ల పట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. మీ కాపులందరూ మీ వైపు ఉన్నారని చెప్పి వాళ్ళకి నచ్చని వాళ్ళని కాపు కులం స్టాంపు వేసి దాడి చేసి మూకుమ్మడిగా. ఇది ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళకి సంబంధం ఏంటండి ఈ గొడవలో? వీళ్ళు ఈ కులాన్ని కూడా తీసుకొచ్చి మొత్తం కులాన్ని కూడా కలిపేస్తుంది ఈవిడొచ్చి. ఆడొచ్చి ఎందుకు తిట్టాడో ఆడికి తెలీదు, ఈవిడొచ్చి కులాన్ని మొత్తం కలిపేసి కులాన్ని అంతా ఎందుకు రెచ్చగొడుతుంది ఈవిడికి తెలియదు. ఎందుకు? బలిపశువులు వెళ్ళు. పైన ఉన్నాడు ఆటగాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆటగాడివే. కులాలతో ఎలాగ ఆడాలి, మతాలతో ఎలాగ ఆడాలి, మీ టైంలో మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తల్ని, నాయకుల్ని ఎలా పిచ్చి కుక్కల్ని చేయాలి, వాళ్ళ ప్రాణాలు ఎలా గాల్లో కలిపేయాలి. ఏం ఆట ఆడుతున్నారండి జగన్ గారు మీరు? ఏమండి ఇప్పుడు చూశారు కదండి, ఈవిడ మాటలు విన్నారు కదా. పాప ఆవిడికి తెలియదు, ఆవిడ ఏ ఆట ఆడుతుందో ఆవిడకే తెలియదు. ఆడించేవాడు పైన ఉన్నాడు. ఏమంటే సేమ్ స్ట్రాటజీ. ఇప్పుడు ఆవిడ వచ్చి ఎలాగైతే కాపుల గురించి కాపుల్ని రండి అది ఇది అని అన్నదో, ఈవిడ బీసీల తాలూకా బీసీలని ఈవిడ రెచ్చగొట్టారు. ప్లీజ్ బీసీ బలహీన వర్గాలారా, ప్లీజ్ నా భర్తని మమ్మల్ని కాపాడండి. ప్లీజ్ 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 మిమ్మల్ని వేడుకుంటున్నాను. చూడండి బాగా అరాచక పాలన చూడండి. మనుషులు అన్నది మర్చిపోయి రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు, రాక్షస పరిపాలన సాగిస్తున్నారు. అర్థమైందండి? స్ట్రాటజీ అర్థమైంది కదా మీకు? తప్పు జరిగింది, వాళ్ళు చేసిన ఆ కుంభకోణం బయటకు వచ్చింది. అందుకని ఫస్ట్ అంబటోడిని, తర్వాత జోకర్ గాడిని, వాళ్ళిద్దరిని బలి చేశాక జనాల ఆగ్రహం వాళ్ళ మీదకి వెళ్ళిపోయాక వెంటనే వీళ్ళని సీన్లోకి దింపేశారు. ఆడవాళ్ళని సీన్లోకి దింపిన అప్పటికీ కూడా సెంటిమెంట్ ఫలించక జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ అంబటోడి ఇంటికి, డైరెక్ట్ జోగి రమేష్ ఇంటికి. ఇప్పుడు ఏదైనా మీటింగ్లు పెడతా ఉంటారు, నాయకుడు వచ్చి స్పీచ్ ఇవ్వకముందు డ్యాన్సులు అలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ప్రజలందరూ ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చూసి అప్పుడు సడన్గా నాయకుడు వచ్చి మాట్లాడేటప్పటికి రెడీగా ఉంటారని. అలా ఇప్పుడు జగన్ రెడ్డి ఏం చేశాడంటే, అతను చెప్పే సొల్లు జనాలు వినాలంటే ముందు అడ్వర్టైజ్మెంట్లు ఇవి, సాంస్కృతిక కార్యక్రమాలు. ముందు ఆ అంబటి రాంబాబు గారికి వాయించడం ఓ సాంస్కృతిక కార్యక్రమం, తర్వాత ఈ జోగి గోర్ఖా గారిని జనాలు వాయించడం ఇదో సాంస్కృతిక కార్యక్రమం, అడ్వర్టైజ్మెంట్లు. తర్వాత ఈ మహిళలు వచ్చి కులాలను రెచ్చగొడితే ఇచ్చేయడం ఇదొక అడ్వర్టైజ్మెంట్. అప్పుడు అన్న దిగుతాడు. అన్న అలా ల్యాండ్ అయ్యి అన్న ఏం మాట్లాడాడు తెలుసండి? రండి. ఏకంగా తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా వీడియో ఫుటింగ్ కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులను కూడా వెంటబుచ్చుకుని ఏ రకంగా అందరూ కలిసికట్టుగా ఇక్కడికి వచ్చినారు అనేది వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది మన దగ్గర. నాయకులు పోలీసులు వచ్చారంటే ఇది ఒకటి చెప్తాను, ఇంక ఎక్కువ చెప్పినా ఇంకా అదే నాకు చిరాకు వస్తుంది. నేను మాట్లాడిన టాపిక్ ఈరోజు నాకు మాట్లాడే బుద్ధి ఇది. కానీ జగన్ గారు నేను ఏదైతే మాట్లాడితే మళ్ళీ అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ కూడా. ఏమండి అక్కడ జరిగింది ఏంటండి? పోలీసులు ఏళ్ళో కలిసి వచ్చారు అంటున్నాడు. ఎలా జరిగిందండి అక్కడ దాడి? పోలీసులు పాపం అడ్డుపడుతున్నారు వాళ్ళు. ఇక ఎవడో వచ్చి లాగుతున్నాడు. వాళ్ళ నాయకుడిని తిడితే కోపం వస్తుంది కదా ఎవరికన్నా. పోలీసులు ఎంతమంది పోలీసులు వచ్చి ఇగో రోప్ పార్టీ కూడా వచ్చింది అడ్డుకోవటానికి. ఈ జోకర్ గారు నోటుకు వచ్చినట్టు వాగిన ఈ పిచ్చికొక్కగాడి ఇంటిని పోలీసులు కాపలా కాయాలా? పాపం ఎంత కర్మ వచ్చిందండి వాళ్ళకి. ఆడు పిచ్చికొక్కలా వాగుతాడు, పిచ్చికొక్కలాగా అందరినీ తిడతాడు. పోలీసులు వెళ్ళి పాపం వాళ్ళ ఇంటికి కాపలా కాస్తున్నారండి. ఆ ఇంటిని ఏం చేయకుండాను. ఆడు పారిపోయాడు, ఆడి ఇంట్లో లేడు, ఆడికి తెలుసు నేను ఇలా వాగాను కదా, నాకు కనపడితే అక్కడ దాశుద్ధి చేసేస్తారు, నా పని రప్ప అయిపోతుంది అని ఆడు పారిపోయాడు. పారిపోతే పాపం వాళ్ళ కోపం వచ్చింది కదా, కోపం వస్తే కోపం చూపిస్తారు. ఇగో పోలీసులు ఎంతమంది ఉన్నారు, ఆ ఇంటి పరిస్థితి ఏంటి? ఆ జనాగ్రహానికి పోలీసులు కూడా కలిపి వెళ్ళారు. జగన్ రెడ్డి ఎందుకు ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్తున్నాడు అతను? ఎందుకు నేను గుంటూరు వెళ్ళిపోయి ప్రెస్ మీట్ ఈవేళ ఎక్కడికి వచ్చి ప్రెస్ ఎందుకు పెడుతున్నాడు? అతను చేసిన తప్పు దొరికేశాడు. ఎప్పుడు కూడా ఇప్పుడు ఈవేళ ఆయన వచ్చాడు, వైవి సుబ్బారెడ్డి వచ్చి ఎందుకు చెప్పేస్తున్నాడు? అతనికి ఏం సంబంధం లేదు అందులో. ఆ 234 కోట్లు వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధం లేదు కాబట్టి ఎస్ కల్తీ జరిగిందని చెప్పేస్తున్నాడు ఆయన. ఆ సంబంధం జగన్ గారికి ఉంది కాబట్టి కల్తీ జరగలేదు, మాకు క్లీన్ చీట్ ఇచ్చేశారు, మేము చాలా పద్ధతులు, మేము పెద్ద ఇది అది అని చెప్పేసి నిన్నటి నుంచి మొత్తం వందలాది మంది అబద్ధాలు చెప్పిస్తున్నాడు. ఎలా స్టార్ట్ అయింది చూడండి, ఆ గొడవ చూడండి ఎలా స్టార్ట్ అయిందో.
అంతమంది పోలీసులు అడ్డుపడ్డారు. లేకపోతే ఆ జనం ఏం చేద్దరండి? ఎవరో వైట్ షర్ట్ వాడు మాత్రం వచ్చి ఓ బాటిల్ ఇసిరాడు. ఇదిగో వైట్ షర్ట్ వాడు ఆడొక్కడు మాత్రం బాటిల్ ఇసిరాడండి. ఇసిరిన వెంటనే మంటలు వచ్చాయి. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు పోలీసులు. అలా ఎవరు చేసినా తప్పే. వేరే వాళ్ళ ఇంటిని తగలబెట్టే హక్కు, వేరే వాళ్ళ ఇంటి మీద అలా పెట్రోల్ సీసా ఇసిరే హక్కు ఎవరికి ఇవ్వలేదు. ఖచ్చితంగా ఎవడో ఐడెంటిఫై చేస్తారు, అండ్ అరెస్ట్ చేస్తారు. దీన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆడావిడి చేసి ఎంత హంబక్ చేస్తున్నారంటే అతను దొరికేశాడు. పాపం జాలేస్తుంది నాకు అతను పడుతున్న తాపత్రయం. అలాంటప్పుడు ఆ దొంగ పనులు చేయకుండా ఉండొచ్చు కదా. అలాంటి దేవుడు సొమ్మును కూడా, దేవుడు ఉండును కూడా కొడేస్తారా? ఎందుకో తప్పు చేసి మళ్ళీ ఆ తప్పును కవర్ చేయడానికి ఇన్ని తప్పులు, ఎంతమందిని బలిపశువులు చేయటం, ఎంతమందిని జనాల ఆగ్రహానికి గురి చేయటం, ఇన్ని ప్రాణాలు తీసేయటం. ఎందుకే బాబు ఇదంతా?